ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది మనం దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానమై, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా నా స్తుతిగానం. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. నిర్గమకాండము 15 అధ్యాయము 11 వచనం చూసుకున్నాం. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజనీయుడవు, అద్భుతములు చేయవాడువు. నీ వంటి వాడెవడు ప్రభువా అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే సముద్రమును దాటించాడు, శత్రువుని ఓడించాడు, శత్రువుని అనగదొక్కాడు, సముద్రంలో ముంచాడు. అందుకు ఇక్కడ కృతజ్ఞత కలిగి ఇక్కడ భక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజనీయుడువు, అద్భుతములు చేయవాడివి. నీ వంటి వాడెవడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ దినం వాగ్దానం అండి. నిజమే, ఆయన వంటి వారు ఎవరు? ఆయనతో సమయం ఎవరు? ఆయనతో ఎవరిని పోల్చగలం మనం? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు మన దేవుడు. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభా, నీ కొందనాలు తండ్రి నాయన. దాన్ని మా హృదయములు ఫలింపు చేయనాయన. అయ్యా నిజమే ప్రభా, నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? నీతో సమయం ఎవరు ప్రభా? ఇట్టి మాటలను బట్టి నాయన అయా మా పట్ల కార్యములు జరిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.